ఈసారి సంక్రాంతి బరి నుంచి చాలా మంది స్టార్ హీరోలు తప్పుకున్నారు. కానీ విక్టరీ వెంకటేష్ మాత్రం గట్టిగా నిలబడ్డాడు. వెంకటేష్ కథానాయకుడిగా సైంధవ్ సినిమా రూపొందింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా తండ్రి కూతుళ్ల ఎమోషన్స్ ప్రధానంగా కొనసాగుతుంది. యాక్షన్ ఎమోషన్స్ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. అలాంటి ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. నెల తిరగకుండానే ఈ సినిమా ఓటీటీ బాట పట్టడం విశేషం. వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఎక్కువ. ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్స్ భారీగానే ఉంటాయి. అయితే ఆయన మార్క్ సినిమాలోని ఆ యాక్షన్ సీన్స్ను ఆడియన్స్ అంగీకరిస్తారు. సైంధవ్ సినిమా వెంకటేష్ మార్క్ సినిమాలకి కాస్త దూరంగా కనిపిస్తుంది. ఈ కథ ఆడియన్స్కి ఎక్కకపోవడానికి పండగ వాతావరణం కూడా ఒక కారణం కావచ్చు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి.